ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్. ఇవాళ ఏమైంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ వస్తే ఇప్పుడు 40 కూడా వచ్చేటట్లేవు, 40 కూడా వచ్చేటట్లేవు. నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి పార్లమెంటరీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా ఒడబోసి ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. వీల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. కానీ నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష, మీరు సమయం ఇవ్వండి. ఇందిరమ్మ రాజ్యం ఏందో మీరు ఒక షార్ట్ డిస్కషన్ పెట్టండి. వీఆర్ హియర్ టు టెల్ వాట్ ఈజ్ ఇందిరమ్మ రాజ్యం. ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో పేదవారికి కావాల్సిన హక్కులు కల్పించినావు. కాంగ్రెస్ పార్టీ పరంగా పేదవారికి సంబంధించిన అనేక అంశాల విషయంలో గౌరవంగా, ధైర్యంగా నిలబడి ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాలు కూడా నిలబడి ఈరోజు దేశంలో మాట్లాడుతున్నారంటే ఇందిరమ్మ రాజ్యంలో వారు కల్పించిన అనేక హక్కుల విషయంలో కూడా మాట్లాడదాం అధ్యక్ష. డిబేట్ చేసుకుందాం అధ్యక్ష. డిఫరెంట్ ఫామ్లో రమ్మని చెప్పండి. డెఫినెట్లీ వీ విల్ డిస్కస్. మీకు అక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కానీ మైనస్ పాయింట్స్ కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈరోజు నేను గౌరవ సీనియర్ శాసనసభ్యులను కోరుతా ఉన్నాను, ఓట్ ఆన్ అకౌంట్కు సంబంధించిన అంశం విషయంలోనే మనం ఎందుకంటే 1 అవర్ అన్నారు వారు, 30 మినిట్స్ మేమంటే విత్ ఇన్ 1 అవర్ అన్నారు. దీంట్లోనే వారు 10-15 నిమిషాలు ఇందిరమ్మ రాజ్యం ఎప్పుడో జరిగిన కొన్ని ఉదాంతాలను పట్టుకొని దాన్ని ఉట్కాయించే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము గౌరవ స్పీకర్ గారిని కూడా కోరుతా ఉన్నాం, లెట్ us restrict to the subject అధ్యక్ష.